ఇటీవల వచ్చిన టెట్ ఫలితాల్లో 6 స్టేట్ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందని ప్రతిభ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సుధాకర్ అన్నారు. చక్కని ప్రతిభ కనపరిచి ఈ విధమైన ర్యాంకులు సాధించిన వారిని ఆయన సన్మానించారు. 6 ర్యాంకులు మన ప్రతిభ కోచింగ్ సెంటర్కి రావడానికి గల కారణం ఏంటి సార్? బాధ్యతాయుతమైనటువంటి శిక్షణా విధానం, అర్థవంతమైనటువంటి క్రమశిక్షణతో నిర్వహించేటువంటి శిక్షణ మరియు మా అధ్యాపక బృందం యొక్క కృషి, ఎగ్జామ్స్ యొక్క సమర్థత, వీటి వల్లనే ఈ యొక్క ర్యాంక్స్ రావడానికి కారణమైందని తెలియజెప్పడానికి ఆనందిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబడుతూ ఉంది. అలానే టెట్ నోటిఫికేషన్ కూడా వస్తుందని నిన్నే మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు నేను చెప్పే సూచన ఏంటంటే, నోటిఫికేషన్ దగ్గరగా ఉంది. 6 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మీరు ఏ లక్ష్యంతో అయితే బీఈడీలు, ఏ లక్ష్యంతో అయితే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్లు పూర్తి చేయడం జరిగిందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరగా ఉన్నారు. ఒక్కసారి ఈ 4 నెలల కాలం పాటు దానిపైన శ్రద్ధ పెట్టినట్లయితే మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. సార్, అయితే మన విద్యార్థులందరూ చాలా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చారు కదా, అంటే మన ఫీజు స్ట్రక్చర్ ఏమన్నా తక్కువ ఉంటుందా సార్ మంది? అంటే యాక్చువల్గా బీఈడీ, డిఎడ్ చదివేటువంటి పిల్లలందరూ కూడా పేద మధ్యతరగతికి చెందినటువంటి విద్యార్థులుగా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని మనం ఫీజు స్ట్రక్చర్ కానీ, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కట్టినటువంటి ఫీజులో ప్రతి పైసా కూడా వాళ్ళ కోసమే ఖర్చు పెట్టి వాళ్ళని విజయవంతులుగా ర్యాంక్ హోల్డర్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తూ ఉన్నాం. అలానే ఈ పేద మధ్యతరగతి ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ప్రతిభా కోచింగ్ సెంటర్ అంటే ఒక నమ్మకం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత 20 సంవత్సరాల నుండి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి నోటిఫికేషన్లోనూ కూడా అటువంటి పేద మధ్యతరగతి ప్రజల నుంచే మేము ర్యాంకులు సాధించడం మరింత ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాం. ఓకే సార్, అయితే మీకు ఇప్పుడు క్లాసెస్ గైడ్ ఎట్లా ఉంటుంది సార్? మార్నింగ్ టు ఈవినింగ్ మీరు క్లాస్ ఎట్లా ఏ విధంగా చెప్తున్నారు సార్? ప్రతిరోజు 50 బిట్ పేపర్తో కూడినటువంటి ఎగ్జామ్తో మన యొక్క దినసరి శిక్షణ ప్రారంభం అవుతుంది. దీని తర్వాత 9 గంటలకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 9 నుంచి 6 గంటల వరకు క్లాసెస్ ఉంటాయి. అంటే నోటిఫికేషన్ పడినప్పుడేమో 1 గంట అటు ఇటుగా ఈ యొక్క క్లాసులు ప్రారంభం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలానే నోటిఫికేషన్ పడి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇంకాస్త శిక్షణ ఇచ్చేటువంటి సమయం ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది.